ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరి ఒకసారి మీకు అందరికీ శుభములు. మరి ఈ సాయంత్రం సమయంలో మీ యొక్క విలువైన సమయాన్ని దేవుని సన్నిధిలో కొద్దిసేపు గడపటానికి మీరు మరి ఎంచుకున్న విధానాన్ని బట్టి దేవుని యొక్క దీవెనలు మీకు అందరికీ మెండుగా దయచేయను గాక. ఈ దినం మరి మనము సెక్సగెస్మ వారంలోనికి వచ్చి ఉన్నాము. కౌంట్ డౌన్. అంతకు మునుపు రూపాంతరం దగ్గర నుంచి మనము కౌంట్ డౌన్లో ఉన్నాము. మరి పోయిన వారము సెప్తేగెస్మ అంటే 70వ రోజు అని, ఈసారి సెక్సగెస్మ అంటే 60వ రోజు. ఏది మరి ప్రభుని యొక్క పునరుద్ధానానికి 46వ రోజు నుంచి మనము మరి శ్రమ దినాలుగా పాటించిన ఉన్నాము. దానికి కౌంట్ డౌన్ అనమాట. సో ఈ దినానికి మనము ఏర్పరచుకున్న వాక్య భాగము కొరింథీకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు. యాక్చువల్గా మరి దీనికి ప్రిస్క్రైబ్ చేయబడిన వాక్య భాగం అయితే కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 19వ వచనం నుంచి 12వ అధ్యాయము 9వ వచనం వరకు. అయితే మనము ముఖ్యమైన 3 వచనాలని నేను ధ్యానం చేయాలని ఆశించుతున్నాను. ఈ 3 వచనాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ప్రతి వారం రిపీట్ చేస్తున్నాను. మనము అడ్వెంట్ కాలం నుంచి క్రిస్మస్ ఆచరించి మరి యేసుకు ఇమ్మానుయేలు, యేసు అని నామకరణం చేసి ఆయన అన్యజనులకు ఆయన ఎవరనేది ప్రత్యక్షపరచుకొని ఇంట్రడ్యూస్ చేసుకొని తాను ఎందు నిమిత్తమైతే ఈ లోకంలోనికి వచ్చాడో, తండ్రి ఎందు నిమిత్తమైతే పంపాడో అవన్నీ తెలుపుతూ ఆ పనిని నిర్వర్తించటానికి కల్వరిగిరిలో జరగబో నిర్గమం గురించి రూపాంతరం చెంది మరి మోషే ఏలియాలు ఆయనతో మాట్లాడిన తరువాత మరి అక్కడి నుంచి 70వ రోజు సెప్తేగెస్మ, సెక్సగెస్మ 60వ రోజు, క్వింక్వగెసిమ 50వ రోజు, 46వ రోజు భస్మ బుధవారం. ఆ విధంగా మనము పునరుద్ధాన పండుగను మనము మరి చేరుకుంటున్నాము. పునరుద్ధాన పండుగ అయిన తర్వాత 40 దినాలకి ఆయన ఆరోహణమై వెళ్ళి 50వ దినాన్న, అనగా పెంట అంటే 50, పెంటెకోస్తు దినాన్న ఆది క్రైస్తవ సంఘం ఏర్పడటానికి పరిశుద్ధాత్మను వారి మీదకి పంపించి ఉన్నారు. అక్కడ మరి సంఘం ఏర్పడిన తర్వాత తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఒక్కరిలో ముగ్గురు, ముగ్గురు ఒక్కరై ఉన్న త్రిత్వ కాలాన్ని మనం మిగిలిన ఆదివారాలుగా ఆచరించుతున్నాం. మరి ఇది రూపాంతరము చెందిన ఘటన. ఇది మీకు అందరికీ తెలుసు. గత 2 వారాలుగా మనం ధ్యానించి ఉన్నాం. సెక్సగెస్మ వారం. సెక్స్ అనగా 60th అని. దీనికి ఏర్పరచబడిన పత్రిక వాక్య భాగము కొరింథీలకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు నేను క్విక్గా చదువుతాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే నేను బహుగా సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. మరి దీనికి ముందు నేను ఎందుకు ఈ పాట మీకు వినిపించానో అనేది ఇప్పుడు మీకు చక్కగా అర్థమై ఉంటుంది. ఈ దినం మనం ఎక్కువగా
ధ్యానించిన టైటిల్ ఏంటంటే, నీ కృప నాకు చాలు, చాలినంత కృప, నీ కృపయే చాలును నా ప్రభువ. చాలా చక్కటి భావగర్భితమైన పాట. మరి సుమారుగా 35 సంవత్సరాల క్రితం ఈ పాట విశ్వవాణిలో మరి వారు ఎజ్రా శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఈ పాటను వారు ప్రచురించారు. చాలా చక్కటి మెలోడియస్ సాంగ్. మరి ఇప్పుడున్న స్పీడ్గా ఉండే పాటల రిథమిక్లా కాకుండా ఎంత చక్కగా నిమురుతున్నట్టు మనల్ని ఆ పాట ఉందో, రాగం అది మీరు గమనించి ఉన్నారు. ఈ సమయంలో మనం మరి ఇక్కడ లూకా సువార్త 8వ అధ్యాయము 4 నుంచి 15 వచనాల్లో అక్కడ ఏమి చెప్పబడిందంటే, విత్తువాడు యొక్క ఉపమానం అక్కడ వివరించబడింది. విత్తువాడు రకరకాల ప్లేసెస్లో విత్తనాలు విత్తుకుంటూ వెళ్తాడు. అయితే కొన్ని మంచి నేలలు పడతాయి, కొన్ని ముండ్ల పొదల్లో పడతాయి, కొన్ని రాతి నేలని పడతాయి. అనగా మనం క్రైస్తవ జీవితంలో వాక్యాన్ని మనం విత్తుతున్నప్పుడు కొంతమంది హృదయాలు దాన్ని అంగీకరించవు, కఠినంగా ఉంటాయి, రాతి నేలలో పడినట్టు. కొంతమంది హృదయాలకు అది హత్తుకున్నా సరే, మరి ముళ్ళ పొదలు ఉండటం వల్ల, అనేకమైన ప్రీ ఆక్యుపైడ్ యాక్టివిటీస్ ఉండటం వల్ల వారికి అంగీకరించాలనే ఉంది. కానీ అంతకు ముందున్న మరి కొన్ని బానిసత్వం వల్ల, అలవాట్ల వల్ల వారు ముందుకు రాలేరు. ఎవరైతే వాక్యాన్ని అంగీకరించి దాన్ని పటిష్టంగా ఉంచుకుని అమలు చేశారో వారు 60 100 ఫలించేవారుగా ఉన్నారు. అందుకనే మరి మెయిన్ లైన్ చర్చెస్లో ఆరాధన అంతా అయిపోయిన తర్వాత డాక్సాలజీ అని ఆశీర్వచనం ఒకటి పాడతారు, లేదా ముగింపు పాట లేదా ఆశీర్వచనం. అందులో ఎక్కువగా పాడేది ఏంటంటే ఫేమస్ సాంగ్, పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా, వినిన సత్యమును విమలాత్మ మది నిలిపి దిన ఫలములు దివ్యముగ ఫలింప అని ఆ పాట పాడతారు. అన మనం సంఘంలో, చర్చిలో, ఆరాధనలో వినిన ఆ వాక్యం మా హృదయాల్లో విమలాత్మగా మది నిలిపి దినము మరలా వచ్చి ఆదివారం వరకు ఆ వాక్యంని ఫలించేటట్టుగా మా హృదయాల్లో నింపు అని దాని యొక్క అర్థం. చక్కగా ఆ పాట మరి పాడుతూ ఉంటారు. ఇక్కడ మరి మనం ఈ దినం కొరింథీ పత్రిక 2వ పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 10 వచనాల మీద మన యొక్క ధ్యానం చేయనున్నాం. ఇది రూపాంతరం తర్వాత, ఎపిఫానియా దినముల తర్వాత, పునరుద్ధాన పండుగకు 70 దినములు ముందు వచ్చును అని ఇవన్నీ మీకు ప్రతి వారం నేను రిపీట్ చేస్తున్నాను. సో సెక్సగెసిమాన్ ఆదివారం నిన్న మరి 23వ తేదీన జరగబడింది. 60 దినాలు లెక్కగా దానిని మరి ఆచరించి ఉన్నాము. వచ్చే వారము క్వింక్వగెసిమా, అది 50 దినాల కింద మనం గుర్తిస్తున్నాము. అక్కడి నుంచి కరెక్ట్గా 4 రోజుల తర్వాత మరి భస్మ బుధవారం వచ్చింది. 5వ తేదీ నుంచి మనము శ్రమల ధ్యానాలు చేయనున్నాం. చాలినంత కృప, ఈ దిన మన వాక్య సందేశానికి సంబంధించిన టైటిల్ చాలినంత కృప, సఫిషియంట్ గ్రేస్. అందుకనే మనం పాట పాడాం, నీ కృపయే చాలును నా ప్రభువ, నీ కృపయే చాలును. మరలా రెండోసారి కూడా ఇక్కడ మనం దీనిని నేను 5 భాగాలుగా మీకు వివరిస్తాను. ఎందుకు చాలినంత కృప అనేది 5 అంశాలుగా నేను మీకు తెలియజేస్తాను. ఒకటి, చాలినంత కృప అనేది దేవుడిచ్చిన బహుమానం. చాలినంత కృప అనున్నది మరి దేవుడిచ్చిన బహుమానం. అదేంటంటే సఫిషియంట్ గ్రేస్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. అది దేవుడిచ్చే బహుమానం, కానీ మనం వేరే విధంగా సంపాదించుకునేది కాదు. అంచేత ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు,
గనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. మరి చాలా కాలంగా కథోలిక్ సంఘంలో కేవలం ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్లనే, లేకపోతే వేరే విధంగా రక్షణ అన్నప్పుడు, మరి మార్టిన్ లూథర్ ఆ రోజుల్లో రోమా పత్రిక మీద ఆయన స్టడీ చేసి లెక్చర్స్ చెప్తూ దాని మీద ఎక్కువ ఒక వాక్యం ద్వారా ఆయన బాగా సంధించబడ్డాడు. అదేంటంటే, విశ్వాసం ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడతాము, విశ్వాసం ద్వారానే మనము మరి రక్షణలోనికి వస్తాము అని ఆయన ప్రపంచమంతటికి చాటి చెప్పాడు. అందువలన మరి ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్ అయింది. ఇది మన వలన కలిగినది కాదు, ఇది దేవుడిచ్చిన బహుమానము. చాలామంది నేను చెప్పడం బట్టి ఫలానా వాడు రక్షించబడ్డాడు, ఇతని ఆత్మ నాది అని కౌంట్ చేసుకుంటూ ఉంటారు. అది కరెక్ట్ సబబు కాదు. ఏదంటే పరిశుద్ధాత్మ మనల్ని సంధించినప్పుడు, మనము ప్రభుని యొక్క విశ్వాసంలోనికి వెళ్ళినప్పుడు, దేవుని యొక్క కృప చేత మనం రక్షించబడి మరి ఆయన రక్షణలోనికి వచ్చాం. ఇది దేవుడిచ్చిన వరము, క్రియల వలన కాదు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన మనము ఈ రక్షణలోనికి ఎవరు కూడా రావటానికి అతిశయపడవలసిన వీలు లేదు. ఈ సమయంలో మనం చూస్తే మన జీవితాల్లో ఏమేమి జరుగుతుందో, రేపేం జరుగుతుందో మనకి తెలియదు, ఎటువంటి అవసరాలు ఉంటాయో మనకి తెలీదు. అటువంటి అవసరాలు తీర్చుటకు అవసరమైన దేవుని యొక్క కృప, దయ యొక్క కొలమానమును దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. ఇక్కడ ఇది గిఫ్ట్ కింద ఇవ్వటం అంటే, ఆయన కృప మనకి ఎన్ని అవసరతలు ఉన్నాయో దానికి తగ్గట్టుగా బ్యాలెన్స్ చేస్తూ ఆయన యొక్క కృప మనకి అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి రేపు జరగబోయే దానికి ఆయన మనకు అనుగ్రహం ఇవ్వడు. రేపు ఏం జరుగుతుందో అది ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. ఏ రోజు మన్నా ఆ రోజే కురిపించారు, అడ్వాన్స్గా ఏమి కురిపించలేదు. కాబట్టి రేపు జరగబోయే దానికి ఆయన మనకు అనుగ్రహము ఇవ్వడు. అది రేపటి కృప. మనము ఆయనపై ఆధారపడుట నేర్చుకున్నటకు, క్షణము నుండి మన జీవితంలో అవసరతలను తీర్చుటకు ఆయన మనకు కృప అనుగ్రహించిన. ఈ రోజున ఎవరైనా మీరు ఎలా ఉన్నారంటే, బాగానే ఉన్నామండి మీ ప్రార్థన వల్ల అంటారు కొంతమంది. అన్నిటికంటే ముందు చెప్పవలసింది ఏంటంటే, నేను దేవుని కృపలో బాగానే ఉన్నానండి అని చెప్తారు. అది కరెక్ట్. అంటే బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ ఓకే అనేసి. మరి ఈ యొక్క మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కూడా, గల్ఫ్ కంట్రీస్లో కూడా మరి ఎలా ఉన్నారంటే, కొన్నిసార్లు దేవుని యొక్క కృపాన్ని కూడా వాళ్ళు కూడా ఎక్స్ప్రెషన్ చేస్తారు వేరే విధంగా. అది మన అందరికీ తెలుసు. లేదా ఏదన్నా చేయాలంటే ఇన్షా అల్లా అంటారు. అంటే దేవుని కృపలో, దేవుని చిత్తం అయితే అని ఇన్షా అల్లా అనేసి వారు చెప్తూ ఉంటారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మనకి ఏం తెలియజేస్తున్నాడో ఒకసారి గమనిద్దాము. ఈ దిన వాక్య భాగానికి సంబంధించి 12వ అధ్యాయము 9వ వచనంలో, అందుకు నీ కృప నాకు చాలును. ఈ దినం మనం విన్న పాట కూడా, నీ కృపయే చాలును నా ప్రభువ, నీ కృప, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. మానవులంగా, క్రైస్తవులంగా మన జీవితాల్లో ఎన్నో ఇబ్బందులు, ఇక్కట్లు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం చాలా మరి లోయ అనుభవంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి చెప్పశక్యం కాని విచారంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు కొంతమంది వచ్చి మనల్ని మరి ఆదరించినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు బలంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, దీన్నంతటిని సపోర్ట్ చేయాలి
అని మనల్ని ఆ, బలవంతులుగా చేయటానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక్కడ పదవ వచనంలో, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను అని పౌలు గారు చెప్తున్నారు మనకి ఈ దినం. మనము మన సామర్థ్యమునకు ముగింపు పలికి మనం ఏమనుకుంటామంటే నేను ఏమైనా చేయగలను అని. కానీ దేవుని వాక్యం ఏమవుతుందంటే, దేవుని శక్తి కలిగి ఏదైనా మనము చేయగలము. వితౌట్ గాడ్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. అందుకని అమెరికా దేశంలో ఎక్కడ చూసినా సరే వాళ్ళు ఒక వర్డ్ కరెక్ట్గా అన్ని చోట్ల వ్రాయబడి ఉంటుంది. గమనించండి ఎప్పుడైనా సరే, ఇన్ గాడ్ వి ట్రస్ట్. ఇన్ గాడ్ వి ట్రస్ట్. మేము దేవుని యందు నమ్మిక కలిగి ఉన్నాము అని. వారికి మరి వెళ్ళి మీరు ఏమైనా నాకేమైనా ధర్మం చేయండి అంటే వారు నువ్వు పని చేసుకో అంటారు. కానీ అదే దేవుని నామంలో మీరు ఏమైనా చెప్పినప్పుడు వెంటనే వారు బెండయి కరిగి మరి దేవుని సువార్తకు కానీ దేవుని పరిచర్యకు కానీ సపోర్ట్ చేయటానికి ముందు ఉంటారు. ఇక్కడ మనము కేవలం మన సామర్థ్యం వలన కాదు, కానీ దానికి ముగింపు పలికి దేవునిపై పూర్తిగా ఆధారపడినప్పుడు మాత్రమే దేవుని యొక్క అనుగ్రహము అనుభవంలోనికి మనం వస్తాం. మనకి ఏ కష్టం వచ్చినా సరే దేవునికి మొరపెట్టాలి మనం. అంతేగాని మన సామర్థ్యాన్ని ఉపయోగించేసి లోక సంబంధమైన సామర్థ్యంతో మనం దాన్ని హ్యాండిల్ చేయటం అనే దానికి ఇక క్లోజ్ ముగింపు చేసేసి, ఏదేమైనా సరే ప్రభు చిత్తం, ఏదేమైనా సరే ప్రభు చూసుకుంటాడు అని మనము దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని యొక్క అనుగ్రహము ఆ అనుభవంలోనికి మనం వస్తాం. ఒక్కొక్కసారి మన జీవితాల్లో చాలా ఇబ్బందులకు వెళ్ళిపోతుంటాం, చాలా సమస్యల్లోకి వెళ్ళిపోతుంటాం, ఇతరులకి చెప్పలేని సమస్యల్లోకి వెళ్ళిపోతాం. అది పర్సనల్ ఈవెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. నేను కూడా మరి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ స్టార్టింగ్ అయినప్పుడు మా నాన్నగారు సడన్గా చనిపోయారు. అప్పుడు నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అయితే మరి అనేక మంది దైవజనులు నన్ను సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఉత్తరాలు రాసి నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేశారు. మనం కూడా ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు ఈ వాక్యం ద్వారా మనము పైకి రాగలం. ఇంకా మీకు వివరంగా చెప్పాలంటే మనకి చక్కటి పాట ఒకటి ఉంది. ఏంటంటే, వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. ప్రీతి గల మన యేసు ఎంత గొప్ప మిత్రుడు. ఈ లోకంలో మనకి క్రీస్తు కంటే గొప్ప ఫ్రెండ్ ఎవరు లేరు. ఎందుకంటే ఫ్రెండ్ అని నమ్మిన, దగ్గర వాళ్ళని నమ్మిన వాళ్ళు మనకి సహాయం చేసేవారుగా ఉండరు అవసరానికి ఎప్పుడు కూడా. ఇదేంటంటే మరి అమెరికాలో ఒక అతను ఇంగ్లాండ్ నుంచి వెళ్ళి ఒక అతను చదువుకుంటూ డిగ్రీ చదువుతూ ఒక అమ్మాయితోటి ప్రేమలో పడ్డాడు. వారిద్దరూ ఎంగేజ్ అయ్యి పెళ్లి చేసుకుందామని డిసైడ్ చేసుకున్నారు. స్టడీస్ అయిపోయిన తర్వాత వారు పెళ్లి చేసుకుందామని అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నారు. ఎగ్జామ్స్ అయిపోయినాక మరి ఆమె తన ఫ్రెండ్స్ తోటి కలిసి బోట్లో అక్కడ ఉన్న నదిలో మరి వెళ్ళినప్పుడు ఆ బోట్ తిరగబడిపోతున్న ఆమె అక్కడ చనిపోయింది. ఈ సంగతి అతనికి తెలిసినప్పుడు అతను ఎంతగానో వేదన చెంది కంప్లీట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు మరి అతను ఆ వేదనలో ఉంటూ దేవునికి ప్రార్థన చేశాడు. తన సామర్థ్యాన్ని అంతటినీ క్లోజ్ చేసి దేవునిపై ఆధారపడ్డాడు. ఎందుకు నాకు ఇలా చేసావు అంటే, అప్పుడు ప్రభు, నీకు అంతకంటే గొప్ప స్నేహితుడిని నేనున్నాను కదా నీ ప్రియురాల కంటే అనేసి దేవుడు రెగ్యులర్గా అతనికి సంధించి మాట్లాడినప్పుడు ఆ అనుభవంతో
దేవుని యొక్క అనుగ్రహ అనుభవంలోనికి వచ్చి అందులో అప్పుడు వ్రాసాడు, వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. ఎన్నో కష్టాలు నష్టాలు వస్తాయి, కానీ అన్నిటిలో నుంచి, అన్ని ఇబ్బందుల్లో నుంచి, అన్ని సమస్యల్లో నుంచి బయటికి తీసుకొని వచ్చేది దేవుడే నా స్నేహితుడు అనేసి చక్కటి పాట రాశాడు. అది అందరికీ ఫేమస్, అందరికీ తెలిసింది, వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ అనేది. రెండవది, చాలినంత కృప అనేది మన రక్షణ విముక్తి కొరకు దేవుని యొక్క ఒక ఉత్పత్తి. ఏదన్నా మనం ఒంట్లో బాగోలేదని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ మనకు ఒక మెడిసిన్ రాస్తాడు. అది ఒక పర్టికులర్ ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్ అయి ఉండొచ్చు. అలాగా మనమందరము ఇంకనూ పాపులమై ఉండగా మనల్ని రక్షించటానికి ఒక ప్రత్యేకమైన విముక్తి మార్గములో దేవుడు ఉపయోగించిన ప్రోడక్ట్, ఉత్పత్తి ఏంటంటే కృప, చాలినంత కృప. ఇక్కడ 7వ అధ్యాయం చూడండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండున నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఇది మనకేంటంటే క్రైస్తవ జీవితంలో మనకి దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ముళ్ళు ఉంచుతాడు. ఆ ముళ్ళుగా లేదంటే మనకి తోక ఒకటే తక్కువ, ఇక రెచ్చిపోతాం అనమాట. ఇది కంట్రోల్ అవుతూ ఉంటాం ఈ ముళ్ళు ఉండటం వల్ల. ఏదో ఒక చిన్న, అన్నీ ఇస్తాడు దేవుడు, ఇచ్చి అన్నిటిలోంచి విముక్తి దయచేసి ఒక చిన్న ముళ్ళు పెడతాడు. ఆ ముళ్ళు పెట్టకపోతే మనం అవుట్ ఆఫ్ కంట్రోల్. నాకు అన్నీ ఉన్నాయి, సఫిషియెంట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, బాగా సెటిల్ అయిపోయారు, లేకపోతే ఇంకోటి అది ఇది, నాకు 2 ఇళ్ళు ఉన్నాయి, 3 ఇళ్ళు ఉన్నాయి, ఇలాగ ఆలోచిస్తాం మనం. అయితే అక్కడ ఏదో ఒక ముళ్ళు, అనారోగ్యమో లేకపోతే ఇంకొకటో, ఏదో ఒక ముళ్ళు పెడుతుంటాడు. అది ఎందుకంటే మనలను మనము నలగగొట్టుకొనుటకు. ఏంటంటే క్రైస్తవ జీవితం అనేది ఒక పూల పాన్పు కాదు, ఇది కష్టాలతో కూడిన జీవితం. చూద్దాం అది. అపోస్తలుడైన పౌలు రక్షించబడిన వ్యక్తి. పేతురు గారికైతే నా సంఘము కట్టు నువ్వు అని పేతురు గారికి ప్రభు డైరెక్ట్గా ఫిజికల్గా ఫేస్ టు ఫేస్ ఆ రెస్పాన్సిబిలిటీ అప్పగించాడు. కానీ పౌలు గారు సౌలుగా ఉండి మరి అందరినీ హింసించుచున్నప్పుడు దమస్కు పట్టణంలో కళ్ళు బైర్లు గమ్మి పడిపోయి సౌలు అరుస్తున్నాడు. ఎవరో నువ్వు అని అరిచినప్పుడు, నీవు హింసించుచున్న యేసును అని పరలోకం నుంచి ఒక శబ్దం వచ్చుట అక్కడున్న వాళ్ళు విన్నారు. అది ఏమి చూడలేదు వారు, అది సౌలు విన్నాడు. అప్పుడు రక్షించబడి పౌలుగా మారాడు. అన్యజనులకు సువార్త ప్రకటించుటకు నేను ఏర్పరచుకొనిన సాధనము నువ్వు అనేసి పౌలు గారి విషయంలో మరి అననీయకు ప్రభు సెలవిచ్చి, నువ్వు వెళ్ళి అతనికి బాప్తిస్మం ఇయ్యి అని చెప్పారు. కాబట్టి పాప క్షమాపణ వల్ల కలుగు ఆనందము అతనికి తెలియను. అంతవరకు అతను మరి వేరే పరిస్థితుల్లో ఉండి క్రైస్తవులందరినీ హతమార్చాడు, చాలా హింసించాడు. అయితే ప్రభువుని అంగీకరించి రక్షణలోనికి వచ్చిన తర్వాత మరి ఆ రక్షణలో ఉన్న ఆనందం ఈ ఎక్స్పీరియన్స్డ్, అతనికి తెలుసు. ఇప్పుడు ఎవరైనా దేవుణ్ణి కొత్తగా అంగీకరించినప్పుడు వారికి వచ్చే ఆ ఆనందంలో కూడిన ఆ ఎక్స్పీరియన్స్ ఇతరులు అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. మొట్టమొదటిగా దేవుణ్ణి అంగీకరించినప్పుడు మరి ఎంత ఆనందంగా ఉంటుందంటే ఆ ఎక్స్పీరియన్సే డిఫరెంట్. కాబట్టి దేవునిని ఉపయోగించుట లేదా మరి తన ప్రార్థనలకు దేవుడు ఎటువంటి సమాధానం ఇచ్చినో అతనికి తెలియను. ఎందుకని అతడు ప్రార్థన చేసినప్పుడు ముమ్మారు నేను ప్రార్థన చేశాను, కానీ అతడు మరి దేవునిచ్చే సమాధానం ఏంటంటే అది ఎలా ఉంటుందో తనకి తెలుసు. అయినప్పటికీ ఒక ప్రార్థనలో, ఈ ఒక్క ప్రార్థనలో అపోస్తలుడైన పౌలుకు దేవుడిచ్చిన సమాధానం
చాలా ప్రభావితమైంది, వెరీ ఎఫెక్టివ్. ఎలా అంటే పౌలు మనము బాధపడవలసి ఉండును, మరియు మనము ఇంకా ఎంత బాధపడతామో ఆ బాధని ఇమ్మీడియట్గా ప్రభు మన దగ్గర నుంచి తీసివేయడు. అంత బాధలో కూడా మనము ఆయనకు నమ్మకముగా ఉండవలనని ప్రభు మనం ప్రార్థించినా సరే ఆ బాధను వెంటనే తీసివేయడు. ఇది మనం గమనించుకోవాలి. ఎందుకంటే అటువంటి అనుభవాన్ని మనం పొందుకోవాలని ప్రభు మన నుంచి కోరుచున్నాడు. మన జీవితంలో తప్పుగా ఉన్న ప్రతి దాని మధ్య మనము పట్టుదలతో ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే పౌలు నా కృప సరిపోను, మరియు వీటన్నిటి ద్వారా నేను నిన్ను చూచెదను. క్రైస్తవుడిగా ఉండటం వలన మన జీవితం ఎప్పటికీ ఆనందంగా మరియు సమస్యలు లేకుండా ఉండునని ఎల్లప్పుడూ హామీ ఇవ్వదు. అది గుర్తుపెట్టుకోండి. కేవలం క్రైస్తవుడిగా ఉన్నంత మాత్రాన సాఫీగా ఉంటుంది నా జీవితం, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, నాకు ఇంకా ఒక్కసారి మనసానందం పొందుట కన్నా మరి ఏ భాగ్యము అనేది ఎప్పుడూ ఉండదు అనే ఎల్లప్పుడూ ఈ సమస్యలు ఏమి ఉండవనే హామీ మాత్రం ఇవ్వదు. ఎందుకంటే మనం సమస్యల్ని ఎదుర్కోవాలి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1వ వచనంలో, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడనగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, నిన్ను పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. మనలందరినీ ఆయన హీస్ కాలింగ్ బై నేమ్. ఇక్కడ ఒక్కొక్కసారి కొంతమంది దైవజనులు పెద్ద ఈవెంట్ జరుగుతున్నప్పుడు లేదా మహాసభ జరుగుతున్నప్పుడు ఈ సభలో ఎవరో మరి ఎల్లో శారీ కట్టుకున్న ఆవిడ క్యాన్సర్తో బాధపడుతుంది అన్నప్పుడు 10 మంది ఉండొచ్చు, అందులో వారు వెంటనే అన్వయించుకుని చెయ్యెత్తుతారు. ఇక్కడ అలా కాదు. ప్రభు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నో లాటరీ, నో ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ అంటే మరి సక్సెస్ రేట్ని బట్టి వారు ఊహించి కొన్ని మంది మరి అలాంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. అలా కాకుండా మరి పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అనేసి ఇక్కడ వాక్యం తెలియజేస్తున్నది. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయిందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చు. అర్థమైంది కదా ఇది మనకి. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును. మరి ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నప్పుడు వారి యొక్క మొర విని మోషే నాయకత్వంలో వారిని బయటకు తీసుకుని వచ్చినప్పుడు, ఎర్ర సముద్రం వచ్చినప్పుడు, ఆ జలములు దాటినప్పుడు దేవుడు వారికి తోడై ఉన్నాడు. అలాగ 40 సంవత్సరములు మరి వారు ప్రయాణించేసి చివరిగా వాగ్దాన దేశం కానాను దేశంలోనికి ప్రవేశించటానికి ముందు అక్కడ యోర్దాను నది వారికి అడ్డుగా వచ్చింది. ఆ యోర్దాను నది లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. మరి దానియేలు చెరలో ఉన్నప్పుడు వారిని అగ్నిగుండంలో పడవేసినప్పుడు నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవా నగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను అని ఇక్కడ మరి ప్రభు మనకి సెలవిస్తున్నాడు. 1 minute. మరొక వాక్య భాగము 59వ అధ్యాయము 19వ వచనము, పడమటి దిక్కుననున్న వారు
యెహోవా నామమునకు భయపడుదురు. సూర్యోదయ దిక్కుననున్నవారు ఆయన మహిమకు భయపడుదురు. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలము వలె ఆయన వచ్చును. ఇక్కడ పడమటి దిక్కుననున్నవారంటే మరి అమెరికా దేశం అవ్వచ్చు, ఇంకా లేదా బ్రెజిల్, ఇవన్నీ అవ్వచ్చు. వారు యెహోవా నామమునకు భయపడతారు. ఇందాక నేను చెప్పాను కదా, దేవుని పేరు చెప్పినప్పుడు చాలా గౌరవిస్తారు. అమెరికా దేశంలో మినిస్టర్ వెళ్తున్నా ఒక్కొక్కసారి క్లియరెన్స్ ఇవ్వరు. కానీ ఒక భక్తుడు, దైవజనుడు ఎవరిని వెళ్తుంటే పోలీస్ వారికి ముందుగా క్లియరెన్స్ ఇచ్చి పంపిస్తారు. దేవునికి అంతగా భయపడతారు. ఎందుకంటే వారికి పాప భీతి ఉంది కాబట్టి. ఇకపోతే సూర్యోదయ దిక్కుననున్న వారు అంటే మనందరికీ తెలుసు జపాన్ సైడు. జపాన్ వారు మరి నా ప్రతిభ వలన ఇదంతా జరుగుతుంది అని ఎక్కువ శాతం వారు దేవునిని నమ్మరు. లేదా వారికి టోయిజం అని ఆ, మరి పంచభూతాలు నమ్మటం ఇలాంటివి చాలా ఉన్నాయి. కొంతమంది మేజర్ దేవునిని వారు నమ్మరు. అయితే కొన్ని సంవత్సరముల క్రిందట వారికి సడన్ గా మరి గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలం వలె ఆయన వచ్చును. పెద్ద ఉప్పెన వచ్చింది. వచ్చినప్పుడు వారు జపనీస్ ఫస్ట్ టైం వారు అన్ని జ్ఞానముల కన్నా పవర్ఫుల్ ఏదో ఒకటి ఉంది, బహుశా అదే దేవుడై ఉండొచ్చు అని వారు మరి ఒక టైటిల్ వ్రాశారు. ఆ ఉప్పెన వచ్చిన తర్వాత, ఉప్పెన రాకమునుపు అదంతా వారి ప్రతిభ వల్లనే జరుగుతుంది. కార్లలో, ఆటోమొబైల్ ఫీల్డ్లో, అన్నిటిలోనూ ఎలక్ట్రానిక్స్లో వారు చాలా ముందంజలో ఉన్నారనేసి మరి చాలా ఉవ్విళ్ళూరుతున్నారు. ఎప్పుడైతే ఆ ఇది ఏ, ఉప్పెన వచ్చిందో అప్పుడు వీటన్నిటికంటే అతీతమైన శక్తి ఏదో ఉంది, అదే దేవుడు, గాడ్ ఈజ్ దేర్ అని అప్పుడు వారు ఒప్పుకోవటం జరిగింది. మూడవది, చాలినంత కృప ఎల్లప్పుడూ అందుబాటులో ఉండును. ఇక్కడ చెప్పేది ఏంటంటే మనకి కృప ఉంది, దేవుడు కృప అనుగ్రహించి ఉన్నాడు విముక్తి కొరకు. అయితే ధర్మశాస్త్ర సంబంధమైన శిక్ష నుంచి యేసు ప్రభు మనల్ని తప్పించి ఆయన కృప చేత మనల్ని మరి ఆ శిక్ష నుంచి దూరం చేసి ఆయన కృపలో మనందరికీ రక్షణను అనుగ్రహించి ఉన్నాడు. ఇక్కడ 9వ వచనంలో, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. ఇది పౌలు గారు ఆయనకి ప్రార్థన చేసినప్పుడు, నీ చిత్తమైతే ఈ ఈ బాధల నుంచి నన్ను తప్పించు అన్నప్పుడు, నీకు ఆ ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిలో నా కృప నీకు చాలు అని చెప్పి, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయ పడుదును. మనకు కూడా చాలా కష్టాలు వచ్చినప్పుడు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అప్పుడు మనకి మరి దేవుని యొక్క శక్తి మన మీదకి నిలిచినప్పుడు మనం ఎంతో మరి సంతోషించే వారంగా ఉంటాం. అందరూ ఇది ఇండివిజువల్గా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. కొన్నిసార్లు మన సమస్యలకి మరి ఆ, ఉపవాసంతో ఉండి ప్రార్థన చేసినప్పుడు మనం అవి వెంటనే ఆ రిజల్ట్స్ మనం చూడగలం. మనకి ఏదైనా పర్సనల్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఒకరోజు, కుటుంబ సమస్య ఉన్నప్పుడు 3 రోజులు, ఈ విధంగా రకరకాల ఉపవాసాలు ఉన్నాయి. ఎస్తేర్ కూడా చేసింది కదా మరి. 3 రోజులు ఉపవాసం ఉండి అక్కడ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్గా రాజు ఆమెను చెప్పింది అంగీకరించాడు. కాబట్టి ఇక్కడ పౌలు కష్టములను తొలగించుటకు దేవుడు నిరాకరించుట, పౌలు దేవునిని మరింత శ్రద్ధగా వెతకటానికి మరి ఆయనపై మరింత పూర్తిగా ఆధారపడుటకు మరియు మరింత పూర్తిగా విశ్వసించుటకు ఇది ప్రేరణగా ఉంది. ఎందుకంటే వెంటనే దేవుడు ఆ కష్టాల నుంచి తప్పించలేదు. అప్పుడు ఇంకా మరింతగా ఆయన మీద ఆధారపడి ముందుకు వెళ్ళాడు. మరి మన జీవితాల్లో కూడా కొన్ని కొన్ని సంఘటనలు, చేదు అనుభవాలు సంభవించినప్పుడు
నాకే పెట్టాలా, నేను రెగ్యులర్గా చర్చ్కి వెళ్తున్నాను, దశభాగం ఇస్తున్నాను, మరి దేవుడు నాకు ఎందుకు ఈ సమస్య ఇచ్చాడు, వై గాడ్ కర్స్డ్ మీ లైక్ దిస్ అనేసి మనం వెంటనే దేవుని మీద నిష్ఠూరం వేస్తాం. యేసుప్రభు యొక్క సహోదరులు కూడా ఆ, లాజరు చనిపోయినప్పుడు మరి వాళ్ళ అక్క మార్త యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వస్తున్నాడని తెలుసుకుని ముందుగా ఆయన్ని దారిలో వచ్చేసి రాస్తారోకో చేసేసి, నువ్వెక్కడ ఉంటే తమ్ముడు చనిపోడు కదా, ఇంత లేటుగా నువ్వు వచ్చి అనేసి ఆయన మీద మరి చాలా నిష్ఠూరం వేసేసింది. అలా మనం కూడా ఒకసారి మన జీవితాల్లో నేను ఇన్ని చేసినా సరే నాకెందుకు ఇలాగా చేశావు అనే ఒక రకమైన మరి దేవుని మీదకి మనం ఆ, ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాం. అయితే మన జీవితంలో సంఘటనలు సంభవించినప్పుడు అపోస్తలుడైన పౌలుకు దేవుని ప్రేరణ ఎలా ఉన్నదో మనకు కూడా అలాగే ఉండును. పౌలుకి మరి చక్కటి ప్రేరణ ఉంది. మీరు యాక్చువల్గా 11వ అధ్యాయము, ఈ కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 19 నుంచి చూస్తే అక్కడ పౌలు గారు పడిన ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మరి ఏ, వివరించబడినవి. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయాలు ప్రయాణంలోను, నదుల వలననైన ఆపదల్లోనూ, దొంగల వలననైన ఆపదల్లోనూ, మరి ఇటువంటి ఆపదల్లో, సముద్రంలో ఆపదల్లోనూ, ఈ ఆపదలన్నీ కూడా నేను అనుభవించాను. ఎన్నోసార్లు ఆకలితో ఉన్నాను, జాగరణతో ఉన్నాను అనేసి పౌలు గారు తన యొక్క ఇబ్బందుల్ని ఇవన్నిటిలో కూడా మరి ఆయన ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుచున్నదని నాతో చెప్పాను. మనకు అటువంటి విశ్వాసం ఉందా? అటువంటి కృప కొరకు మనం ఎదురు చూస్తున్నామా? ఈవేళ మనం అందరూ పరీక్ష చేసుకోవాలి. దేవుడు మనలను ఆయన దగ్గరకు రప్పించుకొనవలనని. ఇందాక చెప్పాను కదా, ఆ ముళ్ళు లేకపోతే మనం ఐ డోంట్ కేర్ అన్నట్టుగా ఉంటాం దేవుని విషయంలో. కాబట్టి దేవుడు మనలను తన దగ్గరికి రావాలనేసి ఆయన ఆశించుచున్నాడు. ఆయన తనను తాను మరింతగా మనకి బాగా ఎఫెక్టివ్గా దగ్గరికి, రియలిస్టిక్గా మనల్ని అంటే ఆయనలో మనము ఎంతో ఎదగాలని, మార్చుకోవాలని, మరి మనము ఆయనపై పూర్తిగా ఆధారపడినప్పుడు మాత్రమే జరిగే విధంగా మన జీవితాన్ని అభిషేకించవాలని ఆశించుతున్నాడు. వాట్ ఎక్స్పెక్టింగ్ గాడ్ ఫ్రమ్ అస్, అన్నిటికీ ఆయన మీద డిపెండెంట్గా ఉండమని. అందుచేత మనం ఏ పని చేసినా సరే, భోజనం చేస్తే దేవా ఈ ఆహారాన్ని మీరు ఇచ్చినందుకు మీకు వందనాలని చెప్తాం. బయలుదేరినప్పుడు నన్ను సేఫ్గా చేర్చు అని చెప్తాం. అలాగా ప్రతి విషయంలో మనము ప్రభువు మీద ఆధారపడవాలని, ఆ విధమైన జీవితం జీవించటానికి అభిషేకించవాలని మనము ఆయన దగ్గరికి రావాలని ఆశించుచున్నాడు. చూడండి, మన నిజ జీవితంలో కూడా మన పై అధికారి కానీ, లేదా భార్యాభర్తలు కానీ, తల్లిదండ్రులు పిల్లలు కానీ వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు చాలా హ్యాపీగా అన్నీ ఇస్తూ ఉంటారు. వాళ్ళని అప్రోచ్ అవ్వకోకుండా ఇండివిజువల్గా వీళ్ళు చేసేసారనుకోండి, అక్కడ ఒక్కొక్కసారి మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. దీన్ని ఏమంటారంటే త్రూ ప్రాపర్ ఛానల్ అంటారు. అంటే మధ్యలో వాళ్ళని బైపాస్ చేయకోకుండా మనము ప్రతి అంచెలంచెలుగా వెళ్ళాలి. అయితే ప్రతి దానికి మనము ప్రభువు మీద ఆధారపడాలి. మనకి ఏదన్నా అవసరమైనప్పుడు మన డెసిషన్ మనం తీసుకుంటాం కాదు. ప్రభువా నీ చిత్తం ఏమై ఉన్నదో బయలుపరచు అని మన అవసరాన్ని, మన యొక్క ప్రాబ్లంని దేవుని సన్నిధిలో ఉంచినప్పుడు, అప్పుడు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి
సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదాం. కృప పొందుకుందాం. చాలినంత కృప మనము పొందుకుందాం. దేర్ ఇస్ నో లిమిట్. మనము హోటల్స్కి వెళ్తే ఒక్కొక్కసారి మరి ప్లేట్ మీల్స్ అంటారు, ఫుల్ మీల్స్ అంటారు, లేదా అన్లిమిటెడ్ అంటారు, లేదా బఫేకి వెళ్తే అన్లిమిటెడ్, మనం ఏది కావస్తుంది ఎంతైనా తినొచ్చు. ఇక్కడ ప్రభు మనకిచ్చే కృప అన్లిమిటెడ్. దెర్ ఇస్ నో లిమిటెడ్. చివరిలో చూస్తాం మనం అది. కాబట్టి మనకి కావలసిన సహాయం పొందుకుంటానికి, సమయోచితమైన సహాయం పొందుకుంటానికి ఆయన కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనము చేరుదము. ఇక్కడ మనతో సహానుభావము లేనివాడు కాడు కానీ సమస్త విషయములలో. కాబట్టి క్రీస్తు యొక్క శ్రమానుభవాల్లో మనము కూడా పాలి భాగస్థలం అవటానికి, టు షేర్ హిస్ ప్రాబ్లమ్స్, సఫరింగ్స్, మనము ఈ మండల కాలంలో శ్రమల కాలం అంతా కూడా ఆయనతో పాలిభాగస్థులం అవుటకు, ఆయన శ్రమలలో పాలిభాగస్థులం అవుటకు ఈ యొక్క మండల కాలాన్ని మనము ఆచరించాలి. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. మనకి టూ మచ్ ప్రాబ్లం వచ్చినప్పుడు, రిమెంబర్ దిస్, మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే, ఇప్పుడు మేము పనిచేసే ప్రాజెక్ట్లో ఏదన్నా ప్రాబ్లం వస్తే ఫస్ట్ సేఫ్టీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. మేజర్ ప్రాబ్లం ఏదన్నా ఫెటలిటీ ఉన్నట్లయితే మరి ఆ ప్రాజెక్ట్ ఇన్ఛార్జికి ఇన్ఫార్మ్ చేయాలి. ఇలాగ కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి. అలా కాదు, క్రైస్తవ జీవితంలో మనకి సడన్గా ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరితోనో చెప్పక్కర్లేదు. నో నీడ్ టు కాల్ బై ఫోన్. నీకు డైరెక్ట్ హాట్ లైన్ కనెక్షన్ దేవునితో ఉన్నది. నువ్వు ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. నువ్వు ఉన్న చోటే మనసులో పెదవి కూడా కదిలించుకోకుండా నీవు దేవునికి మొరపెట్టినప్పుడు నేను నిన్ను విడిపించెదను, అప్పుడు నీవు నన్ను మహిమపరిచెదవు. ఇది మనం అందరం గుర్తు చేసుకోవాలి. ఎమర్జెన్సీ కాల్ 24 hours by 7. కాబట్టి మనకి ఏ అవసరత ఉన్నా అంబులెన్స్ని కాల్ చేయడం కాదు, ముందు మన ప్రభువుకి మనము మరి మొరపెడితే, లేదా మరి ఆయన మనల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు విడిపిస్తున్నాడంటే 91వ కీర్తన 14వ వచనము, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను, అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేనతనిని ఘనపరిచెదను, అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను, శ్రమలో నేనతనికి తోడై ఉండెదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. ఇన్ని ఎష్యూరిటీస్, ఇంత కృప దేవుడు మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు బహుమతిగా. అయితే నేను నా కెపాసిటీ, నా రిసోర్సెస్ అనేసి మనము ఇగ్నోర్ చేస్తూ దేవునిని సమీపించట్లేదు. ఆయన మనల్ని ఆయన దగ్గరికంటే చేర్చుకోవాలని ఆయన మనల్ని నుంచి ఆశించుచున్నాడు. మనమేమో మరి నేను చేసుకుంటాననేసి మనము దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు. ఇక్కడ అందుకనే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 12వ వచనంలో, మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయనడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకొందును, ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరసాలలో నుండి రప్పించెదను, నేను మిమ్మును చెరపట్టి ఏ జనులలోనికి, ఏ స్థలములలోనికి మిమ్మును తోలివేసితిరో ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మును సమకూర్చి రప్పించెదను, ఇదే యెహోవా వాక్కు. ఎచ్చట నుండి మిమ్మును చెరకు పంపితినో అచ్చటికే మిమ్మును మరలా రప్పించెదను. మీరు ఒకవేళ చెరలోకి వెళ్ళిపోయి ఉంటే
మీరు ఏ ప్లేస్ నుంచి వెళ్ళారో మరలా అక్కడికి నేను మిమ్మల్ని తిరిగి రప్పిస్తాను అనేసి మరి ఇక్కడ ఇర్మియా ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. నాలుగవది, దేవుని యొక్క చాలినంత కృప పూర్తిగా స్థిరముగా ఉండును, అనగా స్టాండర్డ్గా ఉంటుంది. ఇవాళ నేను నీకు కృప ఇచ్చాను, రేపు లేదు అని చెప్పడానికి కాదు. నిన్న, నేడు, రేపు నిరంతరము. దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండరు చాలా మంది. ఇక్కడ అలా కాదు. ప్రభు యొక్క కృప స్థిరముగా, స్టాండర్డ్గా, క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ సేమ్ టు సేమ్, చాలినంతగా, సఫిషియంట్ గ్రేస్ ఫర్ యూ. కాబట్టి అందుచేత నేను క్రీస్తు నిమిత్తము బలహీనతలలో, నిందలలో, అవసరములలో, హింసలలో, కష్టములలో సంతోషించదను. ఎందుకనగా నేను బలహీనముగా ఉన్నప్పుడు నేను బలముగా ఉండేదను. కృప అనునది దేవుని యొక్క లక్షణం. పౌలును, శీలను మరి జైల్లో వేసేసి వాళ్ళ కాళ్ళకి కూడా బొండాలు వేస్తారు, పారిపోకుండా వెయిట్లు కట్టేశారు. కట్టేస్తే వీళ్ళు అక్కడ చక్కగా పాటలు పాడుతున్నారు, పౌలు, శీలలు. ఆ మిగిలిన ప్రిజనర్స్ అందరూ కూడా వీళ్ళ పాటలను వింటున్నారు. అటువంటి బలహీనతల్లో, నిందల్లో కూడా వారు దేవునిని స్తుతిస్తూ సంతోషంగా ఉన్నారు. అప్పుడు ప్రభువు ఏం చేశాడో మనకందరికీ తెలుసు. ఆ చెరసాల ఆ పునాదులన్నీ కదిలినయి. చెరసాల నాయకుడు వచ్చి వారిని తాళం తీసి బయటికి తీసుకుని వెళ్ళాడు. అతడు రక్షించబడ్డాడు. కాబట్టి ఆ హింసల్లో, ఆ బలహీనతల్లో ప్రభువు మనకి మరి బలం చేకూరుస్తాడు. మనం బలంగా ఉండేదము. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. నాలో ఎప్పుడు కూడా మార్పు లేదు. ఈ గల్ఫ్ దేశాల్లో కువైటీ తోటి పొద్దున్న ఒక మాట చెప్తే సాయంత్రానికి ఆ మాట మారిపోద్ది. నేనెప్పుడు చెప్పానంటారు కొంతమంది. ఇలాగ మాట మార్చేవాళ్ళు ఉన్నారు. కానీ మన దేవుడు మాట మార్చడు. అబ్రహాముతో నిబంధన చేశాడు, నీ సంతతి వారిని 1000 తరాల వరకు నేను ఆశీర్వదిస్తానని. ఆ ఆశీర్వాదంలో ఉన్న కోటలో ఉన్నాం మనం. 1000వ తరంలో మనం ఉన్నాం కాబట్టి దేవుడు తన కృప చేత ఉచితంగా మనకి ఇవన్నీ అనుగ్రహిస్తున్నాడు. దేవుడు ఒకసారి వాగ్దానం చేశాడంటే మాట తప్పడు. స్థిరముగా ఉంటుంది, స్టాండర్డ్గా ఉంటుంది, స్టేబుల్గా ఉంటుంది. అంతేగాని ఇటు ఇటు గంతులేసే మన స్టాండర్డ్స్లో దేవుని యొక్క స్టాండర్డ్ కాదు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో, యేసుక్రీస్తు నిన్న, నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండను. యుగ యుగములకు ఎన్ని వేల సంవత్సరాలైనా సరే ఆయన ఒకే రకంగా ఉంటాడు. దేవుడు స్థిరము. గాడ్ ఈజ్ స్టాండర్డ్. స్థిరముగా ఉన్నవాడు, ఆల్ఫాయు ఓమెగాయు కాబట్టి ఆయన కృప కూడా స్థిరముగా ఉన్నది. కొంతమందికి డౌట్ రావచ్చు. ఆయన కృప ఇస్తున్నాను అంటున్నాడు, నా కృప నీకు చాలు అంటున్నాడు. ఎంతకాలం? రోజు కావలసినంత కృప ఉంటుందా? లేదా కోట బేసిస్లో 5 మంది ఉంటే ఇంత, 10 మంది ఉంటే అందులో తగ్గిపోవటం, ఇలాంటివి ఏమన్నా ఉంటాయా అని కొంతమందికి రకరకాలైన డౌట్లు పెడుతుంది. ఎవరు? సైతాను డౌట్ క్రియేట్ చేస్తుంది. అవ్వ దగ్గరికి వెళ్ళి నిన్ను పండు తినొద్దన్నాడా అని ఒక డౌట్, ఎందుకు తినొద్దన్నాడు అని ఒక డౌట్ క్రియేట్ చేసింది. అట్లాగా మనలో కూడా ఆ కృప ఉందని చెప్తున్నారు, ఎంత కృప ఉందేటి, ఏదో కొంచెం క్వాంటిటీ వైజ్గా దాన్ని మరి వాళ్ళు ఆలోచించినప్పుడు అలా కాదు. దేవుని యొక్క కృప స్థిరముగా ఉన్నది. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనము, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. మరి మనమందరము
ఈ కరోనాలో ఎలా రెస్క్యూ అయ్యామో, దేవుని కృప మనకి ఎలా తోడుగా ఉందో, మనల్ని ఆయన ఏ విధంగా రక్షించాడు అనేది మనమందరము ఎక్స్పీరియన్స్ చేసాం. ఆయన మనకి నిత్యము మనల్ని నడిపించును. మనకి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఆయన మనల్ని తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు. ఆయన సహాయం మనకి నిత్యము ఉంటుంది. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును, కానీ నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రము వలె మార్చబడును, గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు. నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు. దేవునికి సంవత్సరాలు లేవు. ఆదియు అంతము ఎల్లప్పుడూ ఆయన, దెర్ ఇస్ నో ఎండ్. అందుకనే మనము క్రిస్మస్ టైంలో రీతి పెట్టినప్పుడు వలయాకారంలో ఉన్న మరి దానికి గ్రీన్ ఆకులు చుట్టు పెడతాం. గ్రీన్ ఫర్ ఎవర్ లాస్టింగ్ లైఫ్, నిత్య జీవితానికి సాదృశ్యము. ఆ వలయాకారం ఏమో స్టార్టింగ్, దెర్ ఇస్ నో స్టార్టింగ్, దెర్ ఇస్ నో ఎండింగ్. వలయాకారంగా ఉండదు. కాబట్టి ఇక్కడ ఈ భూమి, మనం ఏదన్నా ఒక 100 గజాలు 500 గజాలు కొనుక్కుంటే దానికి దస్తావేజులు, డాక్యుమెంట్స్ ఇవన్నీ పెద్ద ఉన్నాయి. ఈ భూమి అంతా ఎవరికి చెందిందంటే దీనికి ఓనర్ ఎవరంటే దేవుడు. ఆయన ఈ భూమిని పునాది వేశాడు, ఈ భూమిని సృష్టించాడు. మరలా మరి ఈ భూమి అంత పాపంతో నిండిపోయింది కాబట్టి దీన్ని రెనోవేట్ చేయడానికి ఆయన దీన్ని అగ్నితో కాల్చివేయబోతున్నాడు. ఆయన రెండవ రాకడలో ఈ భూమిని అంతటిని అగ్నితో కాల్చివేసి నూతన ఆకాశమును, నూతన భూమియు, నూతన వాతావరణాన్ని, నూతనదైన యెరూషలేము పరలోకం నుండి ఈ లోకంలోనికి దిగి వస్తుంది. అక్కడ మనము మరి క్రీస్తుతో కూడా, దేవునితో కూడా సహవాసం చేసి దేవునితోటి ఉంటాం. మనం అక్కడ బిజినెస్ క్లాస్ అని, ఎకానమీ అని ఏం ఉండవు. మనం అందరము దేవుని సన్నిధిలో ఉంటాం. అక్కడ మనకి కాంతినివ్వటానికి దేవుని ప్రసన్నతే, వేరే లైట్స్ ఏమీ అక్కర్లేదు, ఎలక్ట్రిసిటీ అక్కర్లేదు. అటువంటి మార్పులు చేసే దేవుని యొక్క చేతి పనులే వాటిని నశిస్తాయి. నీవు నిలిచిందువు, వస్త్రముల వలె అవి పాతగిలిన. ఈ భూమి ఇన్ని యుగాలు అయిన తర్వాత ఇది ఒక వస్త్రం ఎలా పాడవుతుందో అలా పాతగిలినప్పుడు దీన్ని తీసివేసి క్రొత్త భూమిని ఆయన సృష్టించనన్నాడు. చాలినంత కృప, అనుగ్రహము శాశ్వతమైనది. హౌ లాంగ్? కొన్ని నదులు మరి సమ్మర్ వస్తే ఎండిపోతాయి. చాలినంత కృప అంటున్నాడు. అదే అయిపోతుందేమో, ఒకవేళ ఎగ్జాస్ట్ అయిపోతుందేమో. ఆయన ఇస్తానికి రెడీగానే ఉన్నాడు, కానీ ఎంత క్వాంటిటీ, ఎంతకాలం వస్తుంది అని కొంతమందికి ప్రశ్న రావచ్చు. కాబట్టి అది శాశ్వతమైనది. పెరీనియల్ రివర్స్ అంటారు కదా, నిత్యము ప్రవహించే నదులని, జీవనదులు. ఆ విధమైన మరి కృప, దానికి ఎండింగ్ ఏం లేదు. ఆ అనుగ్రహం ఎప్పుడూ కూడా శాశ్వతం, ఫర్ ఎవర్. అంచేత మరి అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. ఇవన్నీ ఇందాక మనం చదివినవే. ఇక్కడ మనకి అపోస్తలుడైన పౌలు తన యొక్క మాటల్లో ఆశావాదమును మనకి గమనించగలం. అది ఆయన మాటల్లో ఆయనకి ఎటువంటి ఆశ ఉందో, ఎటువంటి ఆశతో ఆయన ఈ మాటలని చెప్తున్నాడో మనం గమనించవలను. ఎందుకంటే దేవుడు ఎల్లవేళలా ఉండునని, నిత్యము ఉండునని, తనకు కావలసినవన్నీ దేవుడే ఇచ్చునను తన విశ్వాసమును సగర్వముగా ప్రకటించుచున్నాడు. అపోస్తులుడైన పౌలునకు దేవుని కృపపై ఉన్న విశ్వాసము అతని రచనలలో పదే పదే ప్రతిధ్వనించుచున్నది. పౌలు గారు వ్రాసిన ఆ పత్రికలన్నిటిలో కూడా దేవుని కృప మీద ఆయనకున్న విశ్వాసం, శూన్యంలో నుంచి సమస్తాన్ని సృజించిన దేవుడు ఆయన ఏమైనా చేయగలడు. అయితే మనము ఆయన మీద ఆధారపడి ఉన్నప్పుడు ఆయన కృప,
ఆ కృప మీద ఉన్న విశ్వాసం మనకి ఇక్కడ రచనల్లో ప్రతిధ్వనించుచున్నది. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. ఆ సువార్త విషయంలో పౌలు గారిని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడో ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడుగాను, అపోస్తలుడుగాను, బోధకుడుగాను నియమించబడితిని. పౌలు గారు ఈ 3 పనులకి నియమించబడ్డాడు. ఆ హేతువు చేత ఈ శ్రమలను నేను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. సువార్త ప్రకటించుటకు నేను సిగ్గుపడు వాడను కాను. కొంతమంది సువార్త ప్రకటించాలంటే సిగ్గుపడతారు. అమ్మో, వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు అనేసి. ఇక్కడ పౌలు గారు ఎటువంటి హేతువు చేత అయినా ఈ శ్రమలు నేను అనుభవిస్తున్నాను. ఎందుకంటే నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును. మనము దేవుని ఎరిగి ఉన్నట్లయితే ఏమీ సిగ్గుపడవలసిన అవసరం లేదు. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అయితే నీవు అన్ని విషయములలోనూ మితముగా ఉండుము. డోంట్ ఓవర్ యాక్ట్. చాలా మంది కొంచెం వాక్యం తెలిస్తే చాలండి, ఎట్లా పెట్టలేకపోతారంటే ఇంకా అసలు అరిచేసి బీభత్సంగా దాన్ని ఎగ్జాగరేట్ చేసి చెప్తారు. శ్రమపడు క్రీస్తు కోసం, సమస్తమును పెంటగా ఎంచుకున్నాడు. క్రీస్తు కొరకు సమస్తాన్ని ఉదయించుకున్నాడు. సువార్తికిని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. అంతేగాని ఒక కొంచెమేమో అటు కొంచెం ఇటు అలా వద్దు. క్రీస్తు కొరకు సమస్తాన్ని తను వదులుకున్నాడు. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. ఇది తిమోతి తన ఆత్మీయ కుమారుడికి పౌలు గారు మరి సంఘంలో దేవునిని ఏ విధంగా ఆరాధించాలి, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, నీ యవ్వనం వల్ల నిన్ను ఎవరు తప్పు పట్టుకోకుండా నువ్వు ఎలాగుండాలి అని, జనులు ఏ విధముగా ఆరాధించవలేనో దేవుని ఆలయంలో, ఇవన్నీ ఆ గైడ్ లైన్స్ తిమోతికి వ్రాస్తూ, నా టైం దగ్గరికి వచ్చేసింది కాబట్టి నువ్వు నాకు ఈ విషయాలు చెయ్యి, నేను ఈ డ్రెస్ తోటే ఉన్నాను, అక్కడున్న డ్రెస్ కూడా తీసుకుంటారా నాకు వచ్చేటప్పుడు అని, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నదనేసి పౌలు గారు తిమోతికి తెలియజేస్తూ, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. దేవుడు తనని ఎందుకు ఎంచుకున్నాడో ఆ పోరాటాన్ని సక్సెస్ఫుల్గా నేను పోరాడాను. ఇక నా పరుగు ముగించే సమయం వచ్చేసింది. నేను విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. ఒక్క పౌలు గారికే కాదు, పౌలు గారి వలె మనము కూడా. పౌలు గారు ఎంత గట్స్తో చెప్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకొనుడి అన్నారు. కాబట్టి పౌలు గారి వలె మనము కూడా కష్టపడి మనము కూడా పోరాడితే మరి ఆయనకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ ఆయన ఇవి అనుగ్రహిస్తారని చెప్తున్నాను. చివరిగా ముగిస్తూ నేను 4 ప్రశ్నలు మీకు మరి ఉంచుతున్నాను మీ మధ్య. ప్రస్తుతం మన జీవితంలో మనకి ఎటువంటి కృప అవసరం? కృప ఉంది, దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అంటే మనకు కృపను కూడబెట్టవలసిన అవసరం ఉందా? దాన్ని దాచేసుకోవాలి, బ్యాంక్లో బ్యాలెన్స్ ఉన్నట్టు మనము అలా చేయాలా? దేవుడు మనకు దానిని ఉంచి ఉన్నాడు. ఎంత కావాలంటే అంత తీసుకునే కృప దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు, అనుగ్రహించుతున్నాడు. మనము కృపను పరిరక్షించుకొనవలసిన అవసరమా? ఇప్పుడు భోజనం చేసి మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాం. అలాగ కృపను కూడా మనకి ఎంత కృప కావాలో తీసుకుని మిగిలింది ఎక్కడైనా దాచేసుకుందామా, రిజర్వ్ చేసుకుందామా అని మనకి ఒక క్వశ్చన్ మార్క్.
దేవుడు ఎన్నటికి మారడు. ఏమో తర్వాత ఇస్తాడో ఇవ్వడో, ఇప్పుడు ఇస్తానన్నాడు అని ఒక డౌటు. అలాంటిది ఏమో కాకుండా నిన్న నేడు రేపు ఎన్నటికీ మారడు మన దేవుడు. మారని దేవుడు మన దేవుడు అని పాట పాడుతుంటాం. మనకు కృపను బలపరచుకొనవలసిన అవసరమా? ఆ కృప ద్వారా మనము స్ట్రెంగ్తన్ అయిపోవాల్సిన అవసరం ఉందా అంటే, దేవుని చేయి మన వైపు చాచి ఉన్నది. ఎప్పుడు నాకు మొరపెట్టుము, నేను విడిపిస్తాను అంటున్నాడు. తన చేయి చాచి రెడీగా ఉంది. రా సహోదరుడా అనేసి ఈ విధంగా. కాబట్టి ఎక్కడ చూసినా మరి ఆయన చేతులు రెడీగా చాచి ఉన్నాయి. మనదే ఆలస్యం ఆయన కృపను బలపరుచుకోవాల్సిన అవసరం ఉందా? మనకు ఆశాజనకమైన కృప అవసరమా? ఇజ్ ఇట్ హోప్‌ఫుల్? అంటే ఇది ఎంతకాలం దొరుకుతుంది? ఇది ఎప్పుడు దొరుకుతుందా? అని ఇటువంటి ఆశాజనకమైన కృప మనకు అవసరమా? అంటే దేవుడు మనకు నిరీక్షణను అనుగ్రహించి ఉన్నాడు. ఎంత కృప నీకు చాలినంత కృప, నా కృప నీకు చాలును అనేసి ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. మరి ఈ విధంగా ఈ 4 ప్రశ్నలు మనం అన్వయించుకొని మనం ఏమైనా కృప దాచేసుకోవాలా? లేదా కృపని రిజర్వ్ చేసేసుకోవాలా ఫ్రిడ్జ్‌లో పెట్టేసి? లేకపోతే బలవంతంగా మనం దానివల్ల బలపరిచేసుకోవాలా? దొరికిన టైంలోనే ఎక్కువ తినేసి బలపరుచుకున్నట్టు? లేదా మరి దీనివల్ల మనకేమైనా హోప్ ఉందా? ఎప్పుడు దొరుకుతదండి అంటే, ఆ నిరీక్షణ మనకి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఈ దినం మనం 5 అంశాలు మనం ధ్యానం చేసి ఉన్నాము. చాలినంత కృప అనేది దేవుడిచ్చిన బహుమతి. ఆయన ఉచితమైన కృప. అది కొనేదేమీ కాదు. చాలినంత కృప అనేది మనకి పాపముల నుండి విముక్తి మార్గము కొరకు దేవుడు ఉపయోగించిన ఒక ఉత్పత్తి, ప్రోడక్ట్. ఆ కృప ద్వారా మనల్ని మరి ఆ పాపమనే బానిసత్వంలో నుంచి విముక్తి చేశాడు. చాలినంత కృప ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటది. ఈవేళ దొరికి రేపు ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోదు. కంటిన్యూస్‌లీ అవైలబుల్. నో ఔట్ ఆఫ్ స్టాక్. దేవుని చాలినంత కృప పూర్తిగా స్థిరముగా ఉండును. ఎప్పుడూ ఉంటుంది. ఇవాళుండి రేపు ఉండదని కాదు. స్థిరముగా, స్టాండర్డ్‌గా ఆయన కృప మన యెడల ఉంటుంది. చాలినంత కృప, అనుగ్రహము శాశ్వతమైనది. ఆయన చెప్పింది నా కృప చాలునని అది నిత్యము ఫరెవర్ ఆయన కృప మనకి ఉంటుంది. కాబట్టి నీ కృపయే చాలును నా ప్రభువా అనేసి మనకి కష్టాల్లో, నష్టాల్లో పాటలో ఉన్నట్టుగా అటువంటి పరిస్థితులన్నిటిలో కూడా దేవుని యొక్క కృప చాలినంతగా మనకుంది. మనము దేవునికి అతి సన్నిహితంగా, అతి సమీపంలో ఉండాలని, ఆయన వద్దకు రావాలని, అన్ని విషయములలో మనము ఆయన మీద ఆధారపడాలని దేవుడు మన నుంచి కోరుచున్నాడు. అంతేగాని మన సొంత జ్ఞానాన్ని ఉపయోగించి హైఫై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఉపయోగించేసి మనం అతిగా చేయనక్కర్లేకుండా దేవుని మీద ఆధారపడితే దేవునికి అసాధ్యమైనది ఏదియో లేదు. ఏదైనా చేయగలడనే విశ్వాసం మనలో ఉన్నప్పుడు ఆయన కృప మనకి మరి మరింతగా ఉండి మనం ఏ సమయంలో అడిగినా ఆయన మనకి నువ్వు నన్ను మొరపెట్టు నేనున్నాను అని ఉత్తరం ఇచ్చుచున్నాడు. ఆ విధంగా మన క్రైస్తవులంగా మనం ఏ విధమైన సమస్యల్లో ఉన్నా ఆ సమస్యలు దేవుడు మనకి పెట్టింది ఎందుకంటే అదొక ముల్లు లాంటిది. అందులో నుంచి మనం ఆ ఎక్స్పీరియన్స్ పొందాలని ఆయన కృప చాలినంతగా మనకి అనుగ్రహించున్నాడు. కాబట్టి మనం ఒక్క విషయం నేను ఫైనల్‌గా మీకు గుర్తు చేసేది ఏంటంటే, మనకున్న సొంత జ్ఞానం మీద మనం ఆధారపడకుండా, ఒంట్లో బాలేదంటే అంబులెన్స్‌ని పిలిచినట్టు కాకుండా, ముందు మనము ఇన్ఫార్మ్ చేయవలసింది ఎమర్జెన్సీ నంబర్ అది కాదు. దేవునికి ప్రార్థన. అప్పుడు ఆయన కృపలో మనల్ని కాపాడుతాడు. ఎన్నో ప్రార్థన ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు. దేవుడు చేసిన అద్భుతాలు. నీ విశ్వాసాన్ని బట్టి ఉంటదది. మనం అటువంటి విశ్వాసంలో మనం ఉండాలి.
నేను కూడా ఎన్నోసార్లు చేతిలో ఏమీ డబ్బులు లేకుండా ఎన్నో ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేశాను. అంటే పర్సనల్గా ఇంట్లోకి ఏమీ లేకుండా కేవలం దేవునిపై ఆధారపడి దేవుని కృపలో విశ్వాసంతో ముందుకు వెళ్ళినప్పుడు ఎన్నోసార్లు నేను ఎన్నో అవసరతల్లో దేవుడు నాకు సహాయం చేశాడు. అవన్నీ చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. అవే నా ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్తున్నాను. ఏమీ లేకుండా ఆ విధంగా మనము మరి దేవుని యొక్క ఉచితమైన కృపను పొందుకుంటానికి ఆయన చాలినంత కృపను బహుమతిగా ఇచ్చాడు. దెర్ ఈజ్ నో లిమిట్, దెర్ ఈజ్ నో టైమ్ బౌండ్, దెర్ ఈజ్ నో షార్టేజ్, ఇట్ ఈస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. కాబట్టి అటువంటి కృపను మనము పొందుకుంటానికి మనకేమైనా సందేహాలు ఉంటే అవన్నీ మరి మార్చుకుని ఈ దినం మనం మరి దేవుని యొక్క కృపను నిత్యము పొందుకునేలానే మనము చక్కటి విశ్వాసంలో మనము ఉండాలని రానున్న దినాల్లో మరి మండల కాలంలో మనం ఈ యొక్క విశ్వాసంలో ముందుకు సాగిపోవాలని ఆయనతో శ్రమానుభవాన్ని మనం పొందుకోవాలనేసి నేను మిమ్మల్ని అందరినీ హెచ్చరించుచున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్.